హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇది కూడా ప్లాంట్ ఫిజియాలజీలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్, హై వెయిటేజ్ చాప్టర్. సో ఇది కూడా మీరు ఎన్సీఆర్టీ అన్నది లైన్ టు లైన్ చదువుకున్న తర్వాత ఈ రివిజన్ వీడియో అన్నది మీరు చూసినట్లయితే అన్ని కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ క్విక్గా రివైజ్ అవుతాయి. సో ఈ వీడియోలో మనం 10 minutesలో పీవైక్యూస్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్స్లో అడుగుతారో అండ్ మైండ్ మ్యాప్స్ కూడా ఈ చాప్టర్ నుంచి ఏమైతే గుర్తుపెట్టుకోవాలో అన్నది మాట్లాడుకుందాం. మీకు ఈ 10 minutesలో ఈ చాప్టర్ ఓవర్వ్యూ మొత్తం వస్తుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ అనేది మేము 10 minutesలో రివిజన్ వీడియోస్ అనేవి చేస్తున్నాం. మైండ్ మ్యాప్ సిరీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. సో ఛానల్ని చెక్ చేసుకోండి. డైలీ 2 వీడియోస్ అనేవి మేము అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క చాప్టర్ అన్నది సో ప్రతివి షార్ట్ డ్యూరేషన్లోనే ఉంటాయి. సో మీరు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ అనేవి చూసినట్లయితే మీకు రివిజన్ అనేది చాలా క్విక్గా అయిపోతుంది. సో మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి. అండ్ మీ మాక్ టెస్ట్లో మీకు 500 అలా స్కోర్ చేసినట్లయితే 650+ మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము చేసే ప్లేలిస్ట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఫిజిక్స్ ఫ్రీ క్లాసెస్, కెమిస్ట్రీ ఫ్రీ క్లాసెస్, బయాలజీ ఫ్రీ క్లాసెస్ అండ్ ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, పీడిఎఫ్స్, పీవైక్యూస్ అన్నీ అక్కడ షేర్ చేస్తూ ఉంటాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్లాంట్ ఫిజియాలజీలో చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇది హై వెయిటేజ్ చాప్టర్ అండి. ఈ చాప్టర్ నుంచి మీకు 16 మార్క్స్ అన్నవి 2025లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ 2 years అనాలిసిస్ చూసుకుంటే 4 questions అలా వచ్చాయి ఈ చాప్టర్ నుండి. సో ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నవి వస్తాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్ ప్లాంట్ గ్రోత్ చూసుకున్నట్లయితే, గ్రోత్ అన్నది మనకి ఎన్సీఆర్టీలో డిఫైన్ చేసినట్టు ఇర్రివర్సిబుల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్, వాల్యూమ్, మాస్ ఆఫ్ అ ప్లాంట్. సో డెవలప్మెంట్ అంటే ప్రోగ్రెసివ్ చేంజెస్ ఏవైతే మనకి ప్లాంట్ లైఫ్లో కనిపిస్తాయో, ఎలా అంటే గ్రోత్, డిఫరెన్సియేషన్, మెచ్యురేషన్. సో ఈ 3 factors, గ్రోత్ ప్లస్ డిఫరెన్సియేషన్ ప్లస్ మెచ్యురేషన్, ఈ 3 factorsని ఇంకా మళ్ళీ కలిపి మనం డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. సో ఫేజెస్ ఆఫ్ గ్రోత్, ఇప్పుడు ఒక చిన్న సీడ్ నుంచి ఒక ప్లాంట్ అనేది గ్రో అవుతుంది అంటే సో ఎటువంటి ఫేసెస్ అది దాటుతుందో. సో ఫస్ట్ మనం మెరిస్టమాటిక్ ఫేజ్ అన్నది చూడొచ్చు. మెరిస్టమాటిక్ ఫేజ్ అంటే సెల్ డివిజన్ అని గుర్తుపెట్టుకోండి చాలు. సెల్ డివిజన్స్ అన్నవి అవుతాయి, కంటిన్యూస్ డివిజన్ అన్నది అవుతాయి, రూట్లో అవుతాయి, షూట్ టిప్స్లో కూడా అవుతాయి. సెల్స్ ఆర్ స్మాలర్, థిన్ వాల్డ్ అండ్ రిచ్ ఇన్ సైటోప్లాజం ఈ ఫేజ్లో. సో ఎన్లాంగేషన్ ఫేజ్లో అయితే సెల్స్ అనేవి లెంత్ వైజ్ ఎన్లాంగేట్ అవుతాయి. సో ఇంక్రీజ్ ఇన్ సైజ్ అవుతాయి, ఎన్లాంగేట్, ఎన్లార్జ్ అవుతాయి. సో ఇవి మెరిస్టమాటిక్ రీజన్ అయిన తర్వాత ఎన్లాంగేషన్ ఫేజ్ అనేది వస్తుంది. ఎన్లాంగేషన్ ఫేజ్ తర్వాత మెచ్యురేషన్ ఫేజ్. మీ మెచ్యురేషన్ ఫేజ్లోకి సెల్స్ అన్నవి ఒక ఫైనల్ షేప్లోకి వస్తాయి. సో ఒక ఫంక్షన్ని అవి చేస్తాయి. ఎన్లాంగేట్ అయిన తర్వాత ఒక మెచ్యురేషన్ ఫేజ్లోకి వస్తే సో సెల్స్ అనేవి ఇంకా డివైడ్ కొన్ని అవ్వవు, అక్కడితోనే ఆపేసి ఒక పర్టికులర్ ఫంక్షన్ అన్నది చేస్తూ ఉండిపోతాయి సెల్స్లో. సో ఈ 3 మెయిన్ ఫేజెస్ అన్నవి మనం ప్లాంట్ గ్రోత్లో చూడొచ్చు, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో. సో ఇక్కడ ఫస్ట్ మనం గ్రోత్ కర్వ్ చూసుకున్నట్లయితే నార్మల్గా మనకి సిగ్మాయిడ్ కర్వ్ ఉంటుంది, ఎస్ షేప్డ్ ఉంటుంది. సో ఆ సిగ్మాయిడ్ కర్వ్ ఏం చూపిస్తుందంటే గ్రోత్ ఓవర్ టైం. సో టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ గ్రోత్ అనేది మనకి ఎలా ఉంటుంది ఇలా అని చూపిస్తాం. సో అది మనం నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడుకుందాం. స్టేజెస్ ఏవైతే ఉంటాయో లాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్. సో కండిషన్స్ ఫర్ గ్రోత్ అవ్వాలంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ లైక్ లైట్, టెంపరేచర్, వాటర్, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఇవన్నీ గ్రోత్కి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే హార్మోన్స్ ఏవైతే ప్లాంట్స్లో ప్రొడ్యూస్ అవుతాయో అవి కూడా గ్రోత్కి హెల్ప్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్, సైటోకైనిన్స్ అండ్ ఇథైలిన్. సో ఇక్కడ మనం 3 stages ఆఫ్ గ్రోత్ అన్నది చూడొచ్చు. ఫస్ట్ డిఫరెన్సియేషన్, డీడిఫరెన్సియేషన్, రీడిఫరెన్సియేషన్. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎగ్జాంపుల్స్తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్సీఆర్టీలో కూడా డీటెయిల్డ్గా ఇచ్చాడు. డిఫరెన్సియేషన్ అంటే ఏవైతే డివైడింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ అన్నది డివైడ్ అయ్యి 2గా మారింది. సో ఇది మళ్ళీ 2గా మారి, సో ఇది మళ్ళీ 2గా మారి డివైడింగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెరిస్టమాటిక్ సెల్స్ అంటాం. సో ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అన్నవి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ చేస్తూ ఉండిపోతాయి, అలాగా మళ్ళీ డివైడ్ అవ్వవు. సో వాటిని డిఫరెన్సియేషన్ అంటాం. సో స్పెషలైజ్డ్ సెల్స్ రీగెయిన్ ద ఎబిలిటీ టు డివైడ్. సో ఫస్ట్ మనం డిఫరెన్సియేషన్ అంటే ఒక సెల్ అన్నది డివైడ్ అయ్యి 2గా డివైడ్ అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ ఫర్దర్గా డివైడ్ అవ్వవు.
అవ్వకపోతే సో ఇవి ఫర్దర్గా డివైడ్ అవ్వకుండా స్పెసిఫిక్ ఫంక్షన్ చేస్తూ ఉండిపోతాయి. బట్ మళ్ళీ ఇవే సెల్స్ అన్నవి డివైడ్ అవ్వడానికి ఎబిలిటీని రీగెయిన్ చేసుకుంటాయో, అంటే మళ్ళీ ఇవి డివైడ్ అవుతాయో దాన్ని డీడిఫరెన్సియేషన్ ప్రాసెస్ అంటాం. సో మళ్ళీ ఏవైతే సెల్స్ అన్నవి డివైడ్ అయ్యి మళ్ళీ స్పెషలైజ్డ్ ఫంక్షన్కి వస్తాయో వాటిని రీడిఫరెన్సియేషన్ అంటాం. సో ఇక్కడ డిఫరెన్సియేషన్ అండ్ రీడిఫరెన్సియేషన్ ప్రాసెస్ ఒకటే, బట్ ఫస్ట్ డిఫరెన్సియేషన్ అవుతుంది, తర్వాత రీడిఫరెన్సియేషన్ అవుతుంది, బట్ ప్రాసెస్ మాత్రం ఒకటే. సో ఇక్కడ మీరు మళ్ళీ చదువుకోవచ్చు, కన్వర్షన్ ఆఫ్ మెరిస్టమాటిక్ సెల్స్ డివైడింగ్ సెల్స్ని నాన్ డివైడింగ్ సెల్స్గా మార్చేస్తుంది డిఫరెన్సియేషన్. సో ఇప్పుడు మళ్ళీ ఆ నాన్ డివైడింగ్ సెల్స్ అన్నవి మళ్ళీ డివైడ్ చేసే క్యాపబిలిటీ వస్తే అవి డీడిఫరెన్సియేషన్లోకి వెళ్తాయి. సో ఇవి డివైడింగ్ సెల్స్ మళ్ళీ నాన్ డివైడింగ్ సెల్స్గా మారుతాయి, దాన్ని రీడిఫరెన్సియేషన్ అంటారు. సో ఈ స్టెప్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు ఇంకా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గ్రోత్ కర్వ్ అన్నది చూసుకోవచ్చు. ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు సో ఇక్కడ 3 ఫేసెస్ అనేవి ఉంటాయి, లాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్. సో ఈ లాగ్ ఫేజ్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అని కూడా అంటాం. సో ఈ లాగ్ ఫేజ్లో ఏమవుతుందంటే గ్రోత్ అనేది చాలా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాఫ్లో గ్రోత్ అనేది చాలా స్లోగా అవుతుంది, అండ్ ఇది ఎక్కడ అవుతుంది అంటే రూట్ ఎపెక్స్ అండ్ షూట్ ఎపెక్ రీజన్స్లో అవుతాయి. సో ఈ లాగ్ ఫేజ్ అన్నది చాలా ఫాస్ట్గా అవుతుంది గ్రోత్. సో దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అని కూడా అంటాం. సో ఇక్కడ స్టేషనరీ ఫేజ్ అంటే ఒక టైంకి వచ్చేసరికి గ్రోత్ అనేది అవ్వదు, స్టేషనరీగా ఉండిపోతుంది, స్టాప్ అయిపోతుంది గ్రోత్. సో దీన్ని మనం స్టేషనరీ ఫేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెచ్యూర్ టిష్యూస్. సో ఇది ఫేస్ ఆఫ్ డిమినిషింగ్ గ్రోత్, అది అవసరం లేదండి, ఇది ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు. సో ఈ గ్రాఫ్ అనేది సిగ్మాయిడ్ కర్వ్, సో ఎస్ షేప్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం డివైడింగ్ సెల్స్ అన్నవి మనకి గ్రోత్ 2 టైప్స్గా చూడొచ్చు, అరిథమెటిక్ గ్రోత్ అండ్ జియోమెట్రిక్ గ్రోత్. సో వీటి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి, ఎన్సీఆర్టీలో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మీకు క్వశ్చన్లో ఎలా అడుగుతాడంటే అరిథమెటిక్ గ్రోత్కి ఫార్ములా అడుగుతాడు, LT = L0 + RT. సో LT అంటే లెంత్ అట్ టైం, సో L0 అంటే ఫస్ట్ టైం 0 టైంలో లెంత్ అనేది ఎంత ఉందో, సో R అన్నది రేట్ ఆఫ్ గ్రోత్ రేట్, T అనేది టైం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్ సచ్ ఎ గ్రోత్ ఓన్లీ 1 సెల్ అనేది కంటిన్యూస్గా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి సెల్ అన్నది కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంది 2 సెల్స్గా, బట్ ఇది ఓన్లీ 1 సెల్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక సెల్ అన్నది అలా ఉండిపోతుంది ప్రతిసారి, బట్ ఈ సెల్ అన్నది డివైడ్ అయ్యి ఇది ఒకటి వదిలేసి మళ్ళీ ఈ సెల్ అనేది 2 డివైడ్గా అవుతుంది, బట్ ఇక్కడ ప్రతి ఒక్క సెల్ అనేది 2గా డివైడ్ అవుతుంది. దీని ఫార్ములాకు మీరు గుర్తుపెట్టుకోవాలి, జియోమెట్రిక్ గ్రోత్కి మెయిన్ డిఫరెన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం రూట్ ఎపైకల్ మెరిస్టమ్ అండ్ షూట్ ఎపైకల్ మెరిస్టమ్లో మన గ్రోత్ అనేది చూసుకోవచ్చు. సో టిప్స్ దగ్గర ఉండేది షూట్ ఎపైకల్ మెరిస్టమ్ అండ్ రూట్ ఎపైకల్ మెరిస్టమ్. సో మధ్యన ఉండేది వాసిక్యులర్ క్యాంబియం. సో ఈ వాసిక్యులర్ క్యాంబియం అనేది సెకండరీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ మనకి విత్ అంటే ఏదైనా ఒక షూట్కి రూట్కి విత్ అన్నది ఇంక్రీజ్ చేస్తుంది ఈ వాస్కులర్ క్యాంబియం. సో రూట్ అండ్ షూట్ ఎపైకల్ మెరిస్టమ్ దగ్గర కంటిన్యూస్గా సెల్ డివిజన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు డైరెక్షన్ ఆఫ్ ఎ గ్రోత్ ఆన్ సెల్స్ చూడొచ్చు. రూట్ అన్నది ఎప్పుడు త్రూ గ్రావిటీ టువర్డ్స్ గ్రావిటీ అన్నది గ్రోత్ అన్నది అవుతుంది. షూట్ అన్నది యాంటీ గ్రావిటీ గ్రోత్ అనేది అవుతుంది. షూట్ అన్నది స్టెమ్గా మారుతుంది, రూట్ అన్నది మనకి ఆల్రెడీ రూట్ సిస్టమ్గా మారుతాయి. సో ఇక్కడ చూడొచ్చు అబ్సల్యూట్ గ్రోత్ అండ్ రిలేటివ్ గ్రోత్ కూడా మీకు ఇచ్చాడు. పీవైక్యూస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. హెటెరోఫైలీ అంటే లీవ్స్ అన్నవి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ లాక్స్పర్. సో లాక్స్పర్లో మనం జువినైల్ చూడొచ్చు, అడల్ట్ చూడొచ్చు, అండ్ ఇక్కడ మనం టెరిషియల్ హ్యాబిటేట్ అండ్ వాటర్ హ్యాబిటేట్, బటర్ క్యాప్. సో బటర్ క్యాప్కి ఎగ్జాంపుల్ టెరిషియల్ హ్యాబిటేట్లో ఇలా ఉంటాయి, వాటర్ హ్యాబిటేట్లో ఇలా ఉంటాయి. సో ఈ డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పీవైక్యూ. సో ఈ చాప్టర్ నుంచి మనకి మెయిన్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ టాపిక్ నుంచి వస్తాయి, ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్. సో ఈ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అన్నవి మెయిన్కి 2 టైప్స్గా ఉంటాయి, ఇన్హిబిటర్స్ అన్నవి, రెగ్యులేటర్స్. సో ఈ ఇన్హిబిటర్స్ అన్నవి గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎబ్సిసిక్ యాసిడ్. సో ఈ రెగ్యులేటర్స్ అన్నవి గ్రోత్ని రెగ్యులేట్ చేస్తాయి, అంటే గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి.
సో ఇక్కడ ప్రతి ఒక్క 5, సో ఇక్కడ మీకు ఎన్సీఆర్టీలో 5 హార్మోన్స్ అనేవి ఇచ్చాడు. సో ఆ 5 హార్మోన్స్ యొక్క స్పెషలైజ్డ్ క్యారెక్టర్, ఫంక్షన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్గా మీకు జస్ట్ రివైజ్ చేస్తున్నాను. ఆక్సిన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే దాని మెయిన్ రోల్ సెల్ డివిజన్, సెల్ ఎన్లాంగేషన్, ఎపైకల్ డామినెన్స్. సో ఇక్కడ షూట్ టిప్ అండ్ రూట్ టిప్ దగ్గర మనకి ఎపైకల్ డామినెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఆ టిప్స్ దగ్గర మనకి హార్మోన్ మెయిన్గా ఉండేది ఆక్సిన్. సో ఇది సెల్ డివిజన్కి ప్రమోట్ చేస్తుంది. సో ఇట్స్ ప్రమోట్ గ్రోత్ అండ్ ఇది రెగ్యులేటర్. అండ్ ఇవి ఎక్కడ ఉంటాయంటే షూట్ టిప్స్లో ఉంటాయి, యంగ్ లీవ్స్లో ఉంటాయి. అండ్ ఇవి ట్రాపిక్ మూమెంట్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే సన్ ఎటుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ ఎటుంటుందో సో అటువైపే ఈ ప్లాంట్స్ అన్నవి బెండ్ అవుతూ ఉంటాయి. ఎందుకు బెండ్ అవుతాయి అంటే ఆ టిప్స్లో ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా థియరీ మీరు ఎన్సీఆర్టీలో క్లియర్గా చదువుకోండి. గిబ్బర్లిన్స్ మనకి స్టెమ్ ఎన్లాంగేషన్ అండ్ జర్మినేషన్కి యూజ్ అవుతాయి. సో ఇవి ప్రమోట్స్ గ్రోత్. అండ్ ఇవి ఎక్కడుంటాయి అంటే ఎంబ్రియోస్ అండ్ యంగ్ టిష్యూస్లో ఉంటాయి. సో వీటి మెయిన్ ఫంక్షన్స్ ఏమొచ్చి బ్రేక్స్ సీడ్ డార్మెన్సీ అనేది పోగొడుతుంది. అండ్ ఇవి పర్ఫెక్ట్ షేప్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్. అండ్ సైటోకైనన్స్కి మనకి మెయిన్గా ఇంపార్టెంట్ రోల్ సెల్ డివిజన్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెల్ ఎన్లాంగేషన్కి వచ్చేసరికి ఆక్సిన్స్, సెల్ డివిజన్కి వచ్చేసరికి సైటోకైనిన్. అండ్ ఇవి యాంటీ ఏజింగ్. సో లీవ్స్ అన్న ఏవైనా యాంటీ ఏజింగ్గా ఇవి ప్రమోట్ చేస్తాయి. సో ఇది కూడా గ్రోత్ ప్రమోటర్సే. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే రూట్ టిప్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అప్వర్డ్స్. సో ఇవి ట్రాన్స్పోర్ట్ మూమెంట్స్లో కూడా హెల్ప్ అవుతాయి సైటోకైనిన్స్. సో వాటర్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది దీనివల్ల. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైటోకైనిన్స్ ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏవైతే అవుతాయో, ఏవైతే లీవ్స్ అన్నవి ఏజ్డ్ లీవ్స్ అయితే ఉంటాయో వాటి ఏజింగ్ అయిపోయాక అవి ఫాల్ అయిపోతాయి కదా. సో వీటి దగ్గర ఉన్న గ్లూకోజ్ని యంగ్ లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ చేసే మెయిన్ హార్మోన్ సైటోకైనిన్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీఆర్టీలో ఇచ్చిన ప్రతి ఒక్క ఫంక్షన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ మీకు ఇక్కడ నుంచి 4 మార్క్స్ అనేది క్లియర్ కట్గా వస్తాయి. సో ఈ డిలే సెన్సెన్సెస్ అండ్ అంటే డెత్ని, అంటే సెల్ డెత్ని డిలే చేస్తుంది. ఈ మూడిటికంటే డిఫరెంట్గా ఉంటుంది ఎబ్సిసిక్ యాసిడ్. సో ఇది ఇన్హిబిట్స్ గ్రోత్ ఇన్హిబిటర్ ఇది. సో గ్రోత్ ఇన్హిబిషన్ అండ్ స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటాం. స్ట్రెస్ని రెస్పాన్స్ చేస్తుంది. అండ్ ఇది సింథసైజ్డ్ డ్యూరింగ్ ఓన్లీ స్ట్రెస్డ్ కండిషన్స్. అంటే మనకి ఇప్పుడు సైటోప్లాజంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్లో మనం స్టొమాటోలు చూసుకోవచ్చు. స్టొమాటోల్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ అన్నది ఎక్కువైతే సో ఎబ్సిసిక్ యాసిడ్ అనేది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటోని కంట్రోల్ చేస్తుంది. సో వీటి ఫంక్షన్స్ కూడా మీరు డీటెయిల్డ్గా ఎన్సీఆర్టీలో చదువుకోండి. ఇండ్యూస్ డార్మెన్సీని ఇండ్యూస్ చేస్తుంది. సీడ్ అన్నవి ఒక ఇన్యాక్టివ్ స్టేజ్కి వెళ్ళిపోవడాన్ని డార్మెన్సీ అంటాం. అండ్ క్లోజెస్ టొమాటో. సో ఈ ఫంక్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్క ఫంక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ 5 హార్మోన్స్వి. సో మీకు ఇంకా డీటెయిల్డ్ చార్ట్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ చార్ట్లో మీకు 5 హార్మోన్స్ విత్ ఇథైలిన్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. విత్ ఇథైలిన్ అన్నది మీకు డీటెయిల్డ్గా చార్ట్ అనేది డిఫరెన్సియేషన్లో నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఈ ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అన్నవి లాస్ట్ మినిట్లో మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. బికాజ్ ప్రతి ఒక్క ఫంక్షన్ మీరు మర్చిపోతూ ఉంటారు. సో ఇక్కడ ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ మైండ్ మ్యాప్ చూసుకుంటే సీడ్ జర్మినేషన్ అనేది మనకి ఫస్ట్ జర్మినేషన్ అయ్యాక 2 మెయిన్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒకటి రాడికల్, ఒకటి ప్లూమ్యూల్. సో రాడికల్ అనేది రూట్గా మారుతుంది అండ్ ఇది షూట్గా. సో ఫేజెస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ మనం చూసాం. మెరిస్టమాటిక్, సెల్ డివిజన్ అవుతుంది, ఎన్లాంగేషన్, మెచ్యురేషన్. సో మనకి ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ కూడా మనకి 2 టైప్స్గా చూడొచ్చు, అరిథమెటిక్ అండ్ జియోమెట్రిక్. సో ఇక్కడ కండిషన్స్ ఫర్ గ్రోత్ అన్నది అవ్వాలంటే వాటర్, ఆక్సిజన్, న్యూట్రియంట్స్, టెంపరేచర్, లైట్, గ్రావిటీ ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ అండి గ్రోత్ ఏదైనా ఒక ప్లాంట్కి అవ్వాలంటే. సో ఇక్కడ మనకి 3 డిఫరెన్సియేషన్, రీడిఫరెన్సియేషన్, మెచ్యురేషన్ అండ్ రీడిఫరెన్సియేషన్ ఫార్ములాస్ చూసుకున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాసెస్ ఇది కూడా ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీలో ఇచ్చాడు చూసుకోండి. అండ్ ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ యొక్క ఫార్ములాస్ కూడా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ యొక్క ఫంక్షన్స్, ప్రతి ఒక్క ఫంక్షన్స్ అండ్ అవి ఏమేమి చేస్తాయో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫోటో పీరియాడిజం అన్నది మ్యాక్సిమం ఇప్పుడు ఈ ఇయర్ డిలీటెడ్ టాపిక్. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెర్నలైజేషన్ కూడా డిలీటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్ సో ఈ వీడియో మీకు హెల్ప్ అయి ఉంటుంది. సో చాప్టర్ అంతా ఓవరాల్ 10 minutesలో అన్నది మనం రివైజ్ చేసుకున్నాం. సో ఇలా ప్రతి ఒక్క చాప్టర్ రివైజ్ అవ్వాలంటే మా ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మేము ఫార్ములాస్ అన్నవి రివైజ్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి.